మోషే గారు అంటున్నారండి, అయ్యా వాళ్ళు నన్ను నమ్మరు, దేవుడు నాకు ప్రత్యక్షం కాలేదంటారయ్యా అన్న వెంటనే దేవుడు ప్రియులారా విసుక్కోలేదండి. మీరు చూస్తే 3వ అధ్యాయం దగ్గర నుంచి దేవుడు మోషే గారితో మాట్లాడుతూనే ఉంటారండి. దేవుడు మోషే గారికి చాలా విషయాలు నేర్పిస్తారు, చాలా చెప్తారు. నేను ఎవరో తెలుసా, నేను ఎలా వచ్చానో తెలుసా, ఇదిగో ఇది పరిస్థితి, ఎలా ఉండాలి అలా ఉండాలి అని ఫ్యూచర్లో జరగబోయే ప్రతి ఒక్కటి కూడా పోసగుచ్చినట్టుగా దేవుడు మోషే గారికి తెలియజేసినప్పుడు మోషే గారు చక్కగా విన్నారండి. ప్రసంగం అంతా విని ఏమంటున్నారంటే, నాకు అంత శక్తి లేదు కదా ప్రభువా, వాళ్ళను నమ్మరు. వెంటనే మళ్ళీ దేవుడు మోషే గారికి ఇంకో కర్ర కింద పడివేయి, అది పాముగా మారుతుంది. అలా మోషే గారిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ నింపారండి. ఏమని? వాళ్ళు నమ్ముతారు,